హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. బయట కొద్దిసేపు తిరిగితేనే అబ్బా అలిసిపోయాం బాబు అనిపిస్తుందా? ఇక రోజంతా తీవ్రమైన వేడిలో నిర్మాణ ప్రాంతాల్లో ఫ్యాక్టరీల్లో కష్టపడే కార్మికుల పరిస్థితి ఆలోచిస్తే అమ్మో నిజంగానే భయం వేస్తుంది కదా. ఎస్పెషల్లీ ఈ రోజుల్లో ఎప్పుడు సమ్మర్ వస్తుందో, ఎప్పుడు వింటర్ ఉంటుందో, ఎప్పుడు వర్షాలు పడుతున్నాయో కూడా తెలియట్లేదు. ఈ గ్లోబల్ వార్మింగ్ వల్ల పెరుగుతున్నటువంటి ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలకు చెక్ పెట్టడానికే జపాన్ వాళ్ళు ఒక క్రేజీ అండ్ మైండ్ బ్లోయింగ్ ఐడియాతో ముందుకొచ్చేశారు. అదేంటో తెలుసా? కార్మికుల కోసం ఏకంగా ఒక హ్యూమన్ రెఫ్రిజిరేటర్. ఎస్, మీరు విన్నది కరెక్టే. ఇది కొంచెం విచిత్రంగా ఉన్నా ఇది నిజం. ఆ ఇంట్రెస్టింగ్ విశేషాలేంటో ఈరోజు మన స్పెషల్ పొలిటికోస్ వీడియోలో చూసేద్దాం, వచ్చేయండి. జపాన్కు చెందినటువంటి ట్రస్కో నకయామా కార్పొరేషన్ అనే పారిశ్రామిక సరఫరా సంస్థ ఈ వినూత్న పరికరాన్ని మార్కెట్లోకి తీసుకొచ్చేసింది. ఈ పరికరానికి వారు సరదాగా డోరైమాన్ బాక్స్ అని పేరు పెట్టుకున్నారు. స్టెయిన్లెస్ స్టీల్తో తయారు చేసినటువంటి ఈ బూత్ను చూస్తే ఒక మనిషి హాయిగా కూర్చోవడానికి వీలుగా ఉండే ఒక పర్సనల్ క్యాబిన్ లా కనిపిస్తుంది. రోజంతా కూడా తీవ్రమైన వేడిలో పనిచేసి అలసిపోయినటువంటి కార్మికుడు ఈ బాక్స్ తలుపులు మూసుకొని లోపల కూర్చుంటే చాలు, కేవలం 5 నిమిషాల్లో శరీరం జిల్లు అనిపిస్తుంది అనమాట. ఈ హ్యూమన్ రిఫ్రిజిరేటర్ పనిచేసే విధానం కూడా చాలా సైంటిఫిక్గా ఉంటుంది. సాధారణంగా ఒక పెద్ద వర్క్ స్పేస్ మొత్తాన్ని కూల్ చేయాలంటే చాలా ఖర్చు అవుతుంది. కానీ ఈ బూత్ల వల్ల అసలు అవసరమే లేకుండా వ్యక్తిగతంగానే మనం తీరవచ్చు. ఈ బాక్స్ లోపల ఉష్ణోగ్రత 15 డిగ్రీల సెల్సియస్గా ఉంటుంది. పైగా మన శరీరంలో ఉష్ణోగ్రతను త్వరగా తగ్గించే కీలక భాగాలైనటువంటి మెడ, తల, వీపు భాగాలకి ఏకంగా 5 డిగ్రీల చల్లటి గాలిని ఇది నేరుగా అందిస్తుంది. అయితే ఎక్కువసేపు ఈ అతి చల్లదనంలో ఉంటే అనారోగ్యం బారిన పడే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి దీన్ని ఉపయోగించే వ్యక్తి భద్రతను దృష్టిలో ఉంచుకుని 20 నిమిషాలు లేదా ఇది ఆటోమేటిక్గా ఆగిపోయేలాగా డిజైన్ చేశారు. ఇక ప్రస్తుతం జపాన్లో వేసవి ఉష్ణోగ్రతలు ఆల్ టైమ్ రికార్డులను తిరగరాస్తున్నాయి. దీనివల్ల అక్కడ వడదెబ్బ బారిన పడే కార్మికుల సంఖ్య కూడా పెరిగిపోతుంది. ప్రభుత్వం కూడా కార్మికుల భద్రతను ఉద్దేశించి వడదెబ్బ నివారణ నిబంధనలను చాలా కఠినతరం చేసింది. ఈ క్రమంలోనే నిర్మాణ ప్రాంతాలు, ఫ్యాక్టరీలు, గిడ్డంగులు మరియు బహిరంగంగా జరిగే పెద్ద పెద్ద ఈవెంట్లలో కూడా వీటిని ఉపయోగించడానికి ఈ డోరైమాన్ బాక్స్ ఒక అద్భుతమైన వరంగా మారింది. ఇక దీనివల్ల అయ్యే ఖర్చు విషయానికి వచ్చినట్టయితే సాధారణ స్పాట్ ఏసీలతో పోలిస్తే ఇది సగం విద్యుత్ను మాత్రమే ఉపయోగిస్తుంది. దీని నిర్వహణ ఖర్చు గంటకు కేవలం 16 యెన్లు, అంటే మన భారతీయ కరెన్సీలో అక్షరాల కొన్ని రూపాయలు మాత్రమే. దీని రీటైల్ ధర సుమారు 1.5 మిలియన్ యెన్లు ఉన్నప్పటికీ కంపెనీలు దీన్ని సులభంగా అద్దెకు కూడా తీసుకునే సౌకర్యాన్ని కూడా కంపెనీ అందిస్తోంది. ఇది ఒక వైద్య పరికరం కాకపోయినా కష్టపడే కార్మికులను వడదెబ్బ నుంచి కాపాడడానికి, విధుల మధ్యలో వారు కాస్త అలసిపోయి సేద తీరడానికి కూడా ఇది ఒక గొప్ప భద్రతా చర్యగా నిలుస్తుందని కంపెనీ ప్రతినిధులైతే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక వినూత్న ఆలోచనలకు, సరికొత్త టెక్నాలజీకి జపాన్ ఎప్పుడు కూడా ఒక అడుగు ముందే ఉంటుందన్న విషయం మనందరికీ తెలిసిందే కదా. మరి ఈ హ్యూమన్ రెఫ్రిజిరేటర్ గురించి మీరేమంటారు? మరి ఈ ఐడియాపై మీ అభిప్రాయం ఏంటి? మన దేశంలో కూడా ఇలాంటి కూలింగ్ బూత్లు వస్తే బాగుంటుంది కదా. మీరేమనుకుంటున్నారు? కింద కమెంట్స్లో ఖచ్చితంగా మాకు తెలియచేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ఖచ్చితంగా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. Namaste. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.